श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात् क्षमां करुणया कमलामिवान्यां गोदावनन्यशरणं प्रपद्ये कर्कटे पूर्ववल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे శ్రీరంగనాయకీం. చాలా అద్భుతమైన దినం మనము చూడబోయేది. తమిళ భాషలో తిరువాడిపూరం అని అంటాం. కర్కాటక మాసం పూర్వ పల్గుని నక్షత్రం అనే అద్భుతమైన దినం. శ్రీ గోదాదేవి అమ్మవారు, మనం ప్రసిద్ధంగా ఆండాళ్ అమ్మవారు అంటాం. ఆవిడ అవతరించిన దినం. ఆవిడ గురించి ఎక్కువగా తెలియదు. ఆండాళ్ అని చాలామంది పేరు పెట్టుకుంటారు. కానీ ఆండాళ్ ఎవరు, ఆవిడ యొక్క వైభవం ఏంటి అనేది ఇవాళ మనం చూడబోతున్నాం. అయితే సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మితో పాటు మనల్ని కాపాడడానికి ఎన్నో లీలలు చేస్తూ ఉంటాడు. దశావతారాలు తీయడం, మత్స్యంగా, కూర్మంగా, వరాహంగా, నారసింహుడిగా, రాముడిగా, వామనుడిగా, కృష్ణుడిగా ఎన్నెన్నో విధాలుగా శతవిధాల ప్రయత్నాలు చేసి మనల్ని ఎలాగైనా ఉద్ధరించాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం తరచూ వింటూ ఉంటాం. మనకే తెలుసు, వేదంలో కూడా అదే చెప్పింది. ఆయనే పరతత్వం అని చెప్పుంది. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏ నజాతా నిజీవంతి యత్ప్రయంత్యభిసంవిశంతి యద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అని ఉంది. ఎవరు సృష్టి చేస్తారో, ఎవరు కాపాడతారో, ఎవరి వల్ల జీవరాశులు ఎవరిని ఆధారంగా పెట్టుకొని జీవిస్తున్నాయో, ప్రవర్తిస్తున్నాయో, ఎవరి ఆ జీవాత్మలని కాపాడగలడు ఆయనే పరబ్రహ్మం అని ఉంది. ఆయన ఎవరు అంటే ఆయన గురించి చెప్పడానికే, ఆయన ఎవరు అని చెప్పడానికి చాలా ఐడెంటిఫికేషన్స్ చెప్తుంది. ఇప్పుడు మనం ఐడెంటిఫికేషన్గా చెప్తాం కదా కొన్ని. ఇక్కడ ఒక మచ్చ ఉంది, అక్కడ మచ్చ ఉంది, చెయ్యి పొడవుగా ఉంటుంది, నల్లగా ఉంటాడు, ఇలా మనం రూపాలు చెప్తూ ఉంటాం. ఆయన తెలుసా మీకు? ఇలా కొంచెం పొట్టిగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, చాలా మంచివాడు, చాలా మృదువుగా మాట్లాడతాడు. ఇలా రూపాలు, గుణాలు బట్టి మనం ఒక వ్యక్తి యొక్క ఐడెంటిఫికేషన్ చెప్తూ ఉంటాం మనం. కానీ పరమాత్మ అయిన శ్రీమన్నారాయణ గురించి చెప్పేటప్పుడు వేదం ఏమంటుందంటే హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అంటుంది. ఎవరు లక్ష్మి యొక్క పతియో అని అంటుంది. అది ఒక్కటే ఆయనకి ఐడెంటిఫికేషన్. అలా చెప్తేనే అర్థమవుతుంది. ఆయనకి సహస్ర శీర్షాపురు అని చెప్తూ వెళ్తుంటే ఆయన నుంచే ఇంద్రుడు వచ్చాడు, ఆయన నుంచే చంద్రుడు వచ్చాడంటే ఆయన ఎవరో మనకు తెలియట్లేదు. కాబట్టి అలా చెబితేనే మనకు అర్థమవుతుంది. అలానే ఆయనకి సమంగా మనకి అన్నీ, మనకి జగదాంబిక అంటే జగన్మాతగా ఉన్న మహాలక్ష్మి గురించి చెప్పడానికి కూడా వేదం అలానే అంటుంది. ఏమంటుందంటే సుమధ్యాని ఏ విష్ణవే అంటుంది. ఎవరు విష్ణు యొక్క పత్నియో ఆవిడే జగన్మాత అని అంటుంది. చాలా స్పష్టంగా చెప్తుంది, రహస్యంగా కూడా చెప్పట్లేదు. చాలా స్పష్టంగా మహాలక్ష్మియే సర్వేశ్వరి అంటుంది. దేవదేవ దివ్య మహిషీం అంటారు రామానుజాచార్యులు. అలానే కాబట్టి వీళ్ళిద్దరూ అంత గొప్ప స్థాయిలో ఉన్నా మన కోసం ఏదో ఎలాగో లీలలు చేసి మనల్ని కాపాడాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. దాంట్లో స్వామి తీసే దశావతారాల గురించే మనకి తెలుసు. స్వామి ఇన్ని అవతారాలు చేశారు, రాముడిగా వచ్చారు, కృష్ణుడిగా వచ్చారు, ఇదే మనం చెబుతూ ఉంటాం. కానీ మనం అమ్మవారు తీసే అవతారాలు, ఆవిడ మనల్ని కాపాడడానికి చేసే ప్రయత్నాలు, ఆవిడ ఏమేమి గొప్ప గొప్ప లీలలన్నీ చేస్తుందో మనం ఎక్కువగా మాట్లాడుకోం. కానీ అదే ముఖ్యం.
నిజం చెప్పాలంటే స్వామి కంటే అమ్మ మహాలక్ష్మి అమ్మవారు మనల్ని కాపాడడం వల్లే మనం ఇంతైనా బాగున్నాం. మనకి కృష్ణావతారం అప్పుడే భూదేవికి భూభారం అయింది అని కృష్ణుడి దగ్గర మొరపెట్టుకుంటే అప్పుడే స్వామి శ్రీమన్నారాయణుడు నేను కృష్ణావతారం చేస్తాను అని చెప్పారు. ఆక్రాంత భూరిభారేణ బ్రహ్మాండం శరణం యయౌ అని వస్తుంది భాగవతంలో. భూమి భారం ఎక్కువైపోయింది, రాక్షసులు ఎక్కువైపోయారు, ఎవరికి వారు నాదే భూమి అని ధర్మం అంతా వదిలేసి చిత్రహింస పెడుతున్నారు. భూమికి భారం కదా, భూమిలో ఇట్లాంటివి అనర్థమైన వాళ్ళందరూ ఉంటే భూదేవికే భారం. ఆవిడ వెళ్ళి మొరపెట్టుకుంది, అయ్యా నాకు ఇలా ఉంది అంటే ఏం బాధపడకు, నేను అవతారం చేస్తాను అని కృష్ణావతారం చేశాడని ఎంతోమంది అసురుల్ని సంహరించి భగవద్గీత ఇచ్చి ఉద్ధరించాడు అని మనం శ్రీమద్భాగవతంలో చూస్తున్నాం. కానీ నిజంగా ఉద్ధారణ జరిగిందా అంటే కొంచెం ఆలోచించవలసిన విషయమే. కృష్ణుడు భగవద్గీత చెప్పాడు కరెక్టే, వేదంలో ఉన్నది పరతత్వని, కానీ వేదం అందరికీ లభించలేనటువంటి ఒక జ్ఞానం, వేద జ్ఞానం అందరికీ లభించదు. అందుకే స్వామి తానే దిగి వచ్చి భగవద్గీతగా వేదంలో ఉన్న సారాంశాన్ని స్వామి తానే వచ్చి ఇస్తున్నాడు. కానీ అది కూడా భయంగా ఉంది. భగవద్గీత చూస్తే కూడా మనకి ఏమైనా అర్థమవుతుందా అంటే ఏం అర్థమవట్లేదు. మనకి 18 అధ్యాయాలు ఉన్నాయి, చూస్తేనే భయం అవుతుంది, ఏమీ అర్థమవట్లేదు. చదవాలంటే కూడా అర్థమవట్లేదు. కర్మయోగం అంటాడు, రాజయోగం అంటాడు, జ్ఞానయోగం అంటాడు, భక్తి యోగం అంటాడు.